అటెన్షన్ ప్లీజ్. చిన్నపిల్లలు ఎవరైనా బాగా ముద్దొస్తే బంగారం అనో, బంగారు తల్లి అనో ఆప్యాయంగా పిలుస్తాం, ప్రేమగా దగ్గర తీసుకుంటాం. చాలామంది జీవితంలో ఇతర అంశాలు, వ్యక్తుల కన్నా స్వర్ణానికి అమిత ప్రాధాన్యం ఇవ్వడం చూస్తూ ఉంటాం. ఏమిటి బంగారానికి ఉన్న అంతటి ఆకర్షణ శక్తి? కొంతమందికి ఆ మాటకు వస్తే ఎంతోమందికి బంగారు నగలన్నా, గోల్డ్ బిస్కెట్లన్నా విపరీతమైన పిచ్చి. అవి కొనుక్కోవడానికి ఎంత శ్రమ పడతారో దాచుకోవడానికి అంతకన్నా ఎక్కువ తాపత్రయపడేవారిని, తలకిందులయ్యేవారిని ఎందరినో చూస్తుంటాం. ఇక పెళ్లిళ్లలో బంగారానికి లభించే ప్రాధాన్యం ఇంత అంత కాదు. పెళ్లి చూపుల కన్నా ముందే మీ అమ్మాయికి ఎన్ని తులాలు గోల్డ్ పెడతారని ఆరా తీసే జనాభా ఇందుగల బంధు లేదన్న సందేహం అక్కర్లేదు. బంగారం మూలంగా విడిపోయిన కుటుంబాలు ఉన్నాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య చిచ్చురేగిన ఉదంతాలు ఉన్నాయి. అయినా సరే దేశంలో బంగారానికి డిమాండ్, దాని పట్ల మోజు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 76,000 రూపాయల దాకా పలుకుతుంది. 1931లో 10 గ్రాముల బంగారం ధర మన దేశంలో ఎంత ఉండేదో తెలుసా? కేవలం 18 రూపాయలు. 10 ఏళ్లలో అది 38 రూపాయల దాకా చేరింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటికి అంటే 1947 సంవత్సరంలో 10 గ్రాముల గోల్డ్ రేటు సుమారు 88 రూపాయలు. 1957 నాటికి అది 90 రూపాయలకు పైబడింది. 1970 సంవత్సరం వచ్చేసరికి దాదాపు 185 రూపాయలు అయింది. 1974లో మొట్టమొదటిసారి 500 మార్కు దాటింది. అప్పట్లో 10 గ్రాముల కాంచనం 506 రూపాయలు పలికింది. 1980లో అది 1330 రూపాయలు అయింది. 2000 సంవత్సరానికి గోల్డ్ రేటు 4,400 రూపాయలు చేరింది. 2010 నాటికి తులం బంగారం ధర 18,500. ఇప్పుడు ఇంకో 56,000 పెరిగి 76,000 దాకా చేరింది. మనం రూపాయలు లెక్కిస్తాం. అంతర్జాతీయంగా బంగారం ధరను ఔన్స్కు ఇన్ని డాలర్లుగా లెక్కేస్తారు. ఔన్స్ అంటే 28.34 గ్రాములు. ప్రస్తుతం డాలర్ మార్గం విలువ చూస్తే ఒక్కో డాలరు 83 రూపాయల 50 పైసల వరకు పలుకుతుంది. బంగారం రేట్లు హెచ్చుతగ్గులు ఉంటాయి. సరఫరా గిరాకీల్లో ఎగురుదిగుళ్ళు, మార్కెట్ సెంటిమెంట్లు, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన పరిణామాలు, కరెన్సీల్లో మార్పులు, స్పెక్యులేషన్ ఇవన్నీ కలివిడిగా విడివిడిగా బంగారం ధరల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. మీ దగ్గర 5 తులాల బంగారం ఉందనుకోండి. కొన్నప్పటి ధర కన్నా రేటు తగ్గిన దశలో అత్యవసరమై మీరు 5 తులాలు అమ్మాల్సి వస్తే అది మీకు నష్టం. రేటు పెరుగుతున్నప్పుడు, పెరిగి నిశ్చలంగా ఉన్నప్పుడు అమ్మితే మీకు లాభం. అంతర్జాతీయంగా ధరల పోకడలను బట్టి 2025 సంవత్సరంలో బంగారం ఔన్స్ రేటు $3,000 చేరుతుందని, 2026లో $3,000 మార్కును అధిగమిస్తుందని అంచనా. $3,000 అంటే ఇంచుమించు 2.5 లక్షల రూపాయలు. ఆ లెక్కన ఇండియాలో తులం రేటు అంటే మీకు తెలుసు కదా, తులం అంటే 10 గ్రాములు. దాని రేటు సుమారు 88,000 పైనే ఉండొచ్చు. 2030 నాటికి అమెరికా మార్కెట్ లెక్కల ప్రకారం బంగారం రేటు $5,000 చేరుతుందని అంచనాలు ఉన్నాయి. అంటే ఇండియాలో 10 గ్రాముల బంగారం 1,47,000 రూపాయలు పైబడుతుందట. ఈ అంచనాలన్నీ యథాతథంగా నిజమవుతాయని బల్లగుద్ది చెప్పగలవారు ఎవరూ లేరు. గోల్డ్ రేట్ల ధోరణులు లోతుగా పరిశీలిస్తే 2 అంశాలను మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అటెన్షన్ ప్లీజ్. పాయింట్ నెంబర్ 1, దేశంలో ఆర్థిక వ్యవస్థ మూలాలు దృఢంగా ఉన్నప్పుడు బంగారం రూపాయన పెట్టుబడులకు ఉరకలెత్తడం ఏమంత తెలివైన పని కాదని అబ్జర్వేషన్ మర్చిపోవద్దు. అటువంటప్పుడు ఏం ఎంచుకోవాలన్నది మరోసారి ముచ్చరించుకుందాం. పాయింట్ నెంబర్ 2, బంగారం కొనడానికి సాధారణంగా ఏ నెలలు అనుకోవడమో తెలుసా? చరిత్రను పరిశీలిస్తే బంగారం ధరలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశం స్పష్టమవుతుంది. క్యాలెండర్లోనూ డైరీలోనూ నోట్ చేసి పెట్టుకోండి. జనవరి, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్ బంగారం కొనుగోళ్లకు ఈ 4 నెలలు బెస్ట్. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.